సాంస్కృతిక సత్తా కన్వీనర్ మన మోదీ సార్ గారికి, మన ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం ఇంత దిగ్విజయంగా నడుస్తుందంటే మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ శాఖ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ గారికి అందరూ ఒకసారి కళాకారులు. ప్రతి కార్యక్రమంలో వివేకానంద సేవా సమితి వైస్ ప్రెసిడెంట్ కూడా ఈరోజు ప్రతి కార్యక్రమం ఇంత దిగ్విజయంగా నడుస్తుందంటే మమ్మల్ని వెన్నంటి రోజు ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారని సిహెచ్ అనిల్ కుమార్ గారు ప్రతిరోజు కానీ తక్కువ మాట్లాడతారు, మాతో ఎక్కువ పని చేయిస్తారు. కాబట్టి ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ శాఖ దిగ్విజయంగా వర్క్ చేస్తున్నాం. ప్రతి ప్రోగ్రాంలో రాజేశ్వరరావు గారు అన్నట్టు మన తెలంగాణలో మొత్తం ఏ జిల్లాలో జరగని విధంగా మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ శాఖ నిర్వహిస్తుంది. దీనికి ముఖ్యమైన కారకులు సిహెచ్ హనుమంతరావు గారు, తర్వాత మన అశ్విని సుబ్బారావు గారు. ఈరోజు వాళ్ళు లేని లోటు కనపడుతుంది మనకి, ఎందుకంటే ఆ మాటలు, ఆ పద్యాలు అవన్నీ వినాలని పిల్లలు, నేను అనుకున్న ఈరోజు సార్ వస్తారు, నిన్ననే కలిసి వస్తామన్నారు. అదంటే పిల్లలు ఎంతో ఆనందంగా, గురువులు ఎంతో నేర్చుకోవాల్సిన విషయాలు చాలా చెప్తారు సార్. ఎంతో మందికి పేద విద్యార్థులు కూడా భారత వికాస్ పరిషత్ నుంచి సహాయ సహకారాలు అందిస్తున్నారు. దానికి తోడ్పాటు వివేకానంద సేవా సమితి కూడా నిర్వహిస్తున్నారు. మరియు భారత్ వికాస్ పరిషత్ నుంచి పాటల పోటీలు, ఆటల పోటీలు మరియు క్విజ్ పోటీలు, ఈ విధంగా గురువులను సన్మానించుకోవడము, విద్యార్థులను అభినందించుకోవడము, ఇదంతా ఒక సంస్కృతికి సంబంధించిన భారత్ గానం విధంగా మొన్న కూడా బ్రహ్మాండంగా నిర్వహించుకున్నాం. ఈ విధంగా మీరు ప్రతి జనరిక్ మెడికల్ షాప్ లో భారత్ వికాస్ పరిషత్ నుంచి ఈ రోజు తెలంగాణలో, హైదరాబాద్ లో, మూసపేటలో కూడా ఉంది, కూకట్పల్లిలో కూడా ఉంది, గోడమండలో కూడా ఉంది. ప్రతి దగ్గర 80% డిస్కౌంట్, మీకు 80% డిస్కౌంట్ భారత్ వికాస్ పరిషత్ జనరిక్ మెడికల్ షాప్ నుంచి మీకు అందుతుంది. ఇంకోటి, ఎవరికైనా అవయవాలు లేకుండా కృత్రిమ అవయవాలు రామాలయం వీధిలో మన నాగార్జున స్కూల్ దగ్గర భారత్ వికాస్ పరిషత్ ఆఫీస్ ఉంటుంది, అది స్టేట్ ఆఫీస్ ఉంది. అక్కడ కూడా మీరు విజిట్ చేస్తే మీకు మెడికల్ సంబంధించిన అన్ని టెస్టులు 60-70% లో మనకు తక్కువలో అక్కడ అన్ని ల్యాబ్ ఉంది. ఆ ల్యాబ్ లో మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది భారత్ వికాస్ పరిషత్. ఈ రోజు గురువందన్ ఛాత్రాభినందనలో గురువును సన్మానించుకోవడము, గురువు అంటే ఈ రోజు కరెస్పాండెంట్, ప్రతి కరెస్పాండెంట్ మనకు టీచరే. ముఖ్యంగా ఆ టీచర్ ను, గురువును, కరెస్పాండెంట్ ని సన్మానించుకోవడం జరుగుతుంది కూకట్పల్లి ట్రస్ట్ శాఖ ఆధ్వర్యంలో. అదేవిధంగా విద్యార్థికి అభినందన. మీరు ప్రతి విద్యార్థి తల్లిదండ్రులను, గురువులను ఫాలో కావాలి. మీ రోల్ మోడల్ మీ ఫాదరే, మీ రోల్ మోడల్ మీ టీచరే, ఇంకెవరు కాదు, ఏ యాక్టర్ కాదు, ఏ హీరో కాదు, ఎవరు కాదు. మీ మదర్ ఫాదర్ మీకు అన్నం పెట్టి మంచి బట్టలు ఇచ్చి చదివిస్తుంది కాబట్టి మీ మదర్ ఫాదర్ని గౌరవించండి, పెద్దల్ని గౌరవించండి, గురువును గౌరవించండి. ముఖ్యంగా గురువు ఏ రోజైనా ఆవేశంగా మిమ్మల్ని కొట్టిన తిట్టిన ఏ రోజు అనేదాగా భావించదు. ఏ గురువు అయినా ఎవరి మీద ఒకటి గుర్తుంచుకోండి, ప్రతి గురువు తనకంటే పైకి ఎదగాలని కోరుకునేది ఒక గురువే, అది తల్లిదండ్రులు. మరియు తల్లిదండ్రులు, గురువే నిస్వార్థంగా నాకంటే గొప్ప పొజిషన్ లో ఉండాలి, నాకంటే విద్య ఎక్కువ సంపాదించాలి, నాకంటే ఎక్కువ మంచి పొజిషన్ లో ఉద్యోగం సంపాదించాలి, లక్షలలో జీతం సంపాదించాలి, మంచి పొజిషన్ లో ఉండాలని ఒక గురువే కోరుకుంటుడు. ఆ గురువుకు మీరు వందనం చేయాలి, గురువును ఎప్పుడు గౌరవించాలి, గురువును నిద్రలో కూడా గౌరవించాలి. ఎప్పుడైనా చదివినా, రాసినా, దిద్దినా, ఏది చేసినా గురువును గౌరవించాలి. ఆ గురువును మీరు ఏదైనా కోపంతో మిమ్మల్ని ఏదైనా పనిష్మెంట్ ఇచ్చినా కూడా అన్యదా భావించదు. ఏది చేసినా మీ గురించే చేస్తారు. ఇక్కడికి వచ్చిన విద్యార్థులన్నా అది నేర్చుకొని ముందుకు జరగాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన భారత్ వికాస్ పరిషత్ శాఖ మరియు రస్మా కూకట్పల్లి శాఖకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.
పెట్టారు. అలాంటి గురువులను నడిపిస్తున్న కరెస్పాండెంట్ కాబట్టి మీరు చాలా గొప్పవాడని చెప్పారు. And it is our responsibility as a guru or as a correspondent or as a teacher, because some of the teachers are also sitting here. It is our responsibility to inculcate a lot of things. Today, ఈ మధ్య 2022 మనకి 2020లో NEP అనేది పెట్టారు, ఇంప్లిమెంటేషన్ పార్ట్ రాబోతుంది. ఇంకా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ is talking about lot of things. In fact, they churned lot of education systems all over the world, right? అది ఫిన్లాండ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు అన్ని తీసిన తర్వాత ఒక బ్యూటిఫుల్ ఎడ్యుకేషన్ పాలసీ మనకి ఇవ్వడం జరిగింది. ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవుతుంది. We just got NCF in 2022 national curriculum framework for some of the classes, and then implementation started. There are a lot of changes that have to happen అన్నమాట. గురువుగా మనకి చాలా డిగ్రీలు ఉన్నాయి సార్. నేను బిఎడ్, నేను ఎంఎడ్, నేను డిఎడ్, నేను పిహెచ్డి, నేను డాక్టరేట్, ఇవన్నీ కూడా తీసి పక్కకు పెట్టేయమంటాను. బికాస్ the behavioral problems and then the student is changing. According to the student, the teacher has to change, the most important aspect is there. And NEP is talking about that. మనం ఎప్పుడైనా లీజర్గా చాలా కూలంకషంగా మనం డిస్కస్ చేసుకోవచ్చు దాని గురించి. సో దేర్ హ్యాస్ టు బి ఎ చేంజ్ ఇన్ ద టీచర్స్ ఆల్సో. వీ నీడ్ టు ఎక్విప్ అవర్ సెల్స్. యూ గాట్ టు బికమ్. అండ్ టీచర్ అనే వర్డ్ ని మెల్లిగా చేంజ్ చేసేసారు NEP. Teacher is replaced by another word called as facilitator అని పెట్టారు. And student కూడా మార్చేసి learner పెట్టారు. So the teaching learning process happens in the classroom between a facilitator and a learner. Facilitator అంటే టీచర్ అంటే టీచర్స్ తో వెళ్ళాలి. ఇన్నేళ్లుగా మన చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటూ వచ్చాం, కానీ ఇవాళ దట్ టోటల్ కాన్సెప్ట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ నౌ. The concept, the new concept is lecture method ki శ్రద్ధాంజలి పలకండి అని చెప్పారు అన్నమాట. ఓకే, there is no lecture method in the classroom, right? దానికి స్వస్తి చెప్పాలి, RIP to the lecture method. And facilitator has to facilitate activity and then project methodology in the classroom. Through activities, the teacher has to teach to the students. So that is going to be the most important thing. Kabatti manam we have to unlearn, relearn everything anamata. Manaku unnadi koncham teesi pakkku petti we got to start relearning. That is the most important aspect. Anyway, I will not talk much because there are students here kada. So students gurinchi maatladalante you are all best students selected by your schools. So congratulations, because you are already a best student. బెస్ట్ స్టూడెంట్ నేను అయిపోయాను అని విర్రవేక్తే సరిపోదు కదా, రైట్? యూ గాట్ టు బికమ్ బెటర్ దాన్ ది బెస్ట్ కావాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మనలోనే నిద్రాణమైన శక్తులు చాలా ఉన్నాయి, వాటిని బయటకు తీయాల్సిన అవసరం ఉంది. ఐ టెల్ యూ వన్ స్టోరీ. నాకు అలవాటు స్టోరీ చెప్పడం కాబట్టి, బికాస్ స్టోరీ అనగానే irrespective of the age, antennas will be up. There was a king. King used to go in disguise into the kingdom. అంటే మారువేషంలో ఆయన రాజ్యంలోకి వెళ్తుండేవాడు అర్ధరాత్రి కూడా. దేనికోసం వెళ్ళేవాడు అంటే ఆయన పరిపాలన ఎట్లా ఉందో తెలుసుకోవాలని చెప్పి వెళ్తుండేవాడు అక్కడ. జస్ట్ నో హౌ ఇస్ గవర్నెన్స్ ఈజ్. అయితే ఈయన వెళ్తూ అందరినీ అడుగుతుండేవాడు హౌ ఇస్ లైఫ్ అని చెప్పి వెనక అడుగుతాడు. వన్ డే ఈ వెంట వెరీ పూర్ పర్సన్ బెగ్గర్ దగ్గరికి వెళ్ళాడు. ఆయన రాజ్యంలోనే అడుక్కునేవాడు. అడుక్కునే బెగ్గర్ దగ్గరికి వెళ్ళి ఆ బెగ్గర్ తోటి అడిగాడంట హౌ ఇస్ లైఫ్ అని అడిగాడు. ఇమ్మీడియట్ గా బెగ్గర్ ఏంటంటే డోంట్ యూ సీ మీ, అవతారం కాపాడలేదా మీరు? ఆయన బెగ్గర్, ఐఎమ్ బోర్న్ లైక్ దిస్, ఐఎమ్ గోయింగ్ టు డై లైక్ దిస్, మై చిల్డ్రన్ ఆర్ పూర్, మై వైఫ్ ఇస్ పూర్, ఆల్ ఆర్ పూర్. దేవుడు మనకి మమ్మల్ని ఇలాగే సృష్టించాడు, ఇలాగే ఉంటాం, ఇలాగే పోతాము అని చెప్పాలి. ఇమ్మీడియట్ గా రాజుగారు ఏమన్నారంటే ఓకే ఫైన్, రేపు పొద్దున్న రాని ఒక టన్ను బంగారం ఇస్తాను, you will become a rich person. I'll give you 1 ton of gold. But there is a small condition behind that. నీకు 1 టన్ను బంగారం నేను ఇవ్వాలంటే చిన్న కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏంటంటే you got to chop off your legs and then hands and give it to me. నీ చేతులు కాళ్ళు నరికేసి నా చేతికి ఇచ్చేయాలి. Then I'll give you 1 ton of gold. You will become a rich person. Immediate గా దగ్గర ఏమనంటే సారీ, even if you give me the entire gold in this world, I am not going to give you my hands and legs and that.
ప్రపంచంలో ఉన్న బంగారం అంతా ఇచ్చినా నా చేతులు కాదు మాత్రం అరిగేసి నీకు ఇవ్వను అన్నాడట. దీని అర్థం ఏంటి? అప్పుడు ఆ రాజుగారు ఏం చెప్పాడంటే, ఇఫ్ ది if your hands and legs are more precious than the entire gold in this world, how can you be poor? నువ్వు బీదవాన్ని పెట్టలేనావు. అర్థమైందా దీని స్టోరీ? మన లోపటి విభ్రాణమైన శక్తులు చాలా ఉన్నాయి, వాటిని బయటికి తీయాలి కదా. స్వామి వివేకానంద చెప్పినట్టు బ్రింగ్ ఇట్ అవుట్ అండ్ మేనిఫెస్ట్ ఇట్ అన్నాడు ఆయన. అంటే ఉపయోగంలోకి పెట్టాలి కదా. ఉన్నాయి, చాలా ఉన్నాయి. నా ఫేవరెట్ స్టోరీ మదన్ మోహన్ మాలవ్య గారి స్టోరీ. మదన్ మోహన్ మాలవ్య అది ఆయన ఫౌండర్ ఆఫ్ బనారస్ హిందూ యూనివర్సిటీ. అయితే ఈయనకి ఒక ఐడియా వచ్చింది, యూనివర్సిటీ పెట్టాలని. ఎప్పుడు ఐడియా వచ్చినప్పుడు మరి సర్చ్ ఆఫ్ ఫండ్స్ బయలుదేరాల్సి వచ్చింది. నా దగ్గర అంత డబ్బు లేదు. బికాజ్ యూనివర్సిటీ పెట్టాలంటే అక్వైర్ లాట్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ కట్టాలి కాబట్టి ఈ స్టార్టెడ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫండ్స్. ఇప్పుడు ఈయనకి వచ్చిన ఐడియా చాలా కొన్ని 100-150 సంవత్సరాల క్రితం కాబట్టి ఆయన చందా వసూలుకి బయలుదేరాడు. నౌ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా వాజ్ రూల్డ్ బై డిఫరెంట్ కింగ్స్. ఒక కింగ్డమ్ నుంచి ఒక కింగ్డమ్ వెళ్తూ సడన్లీ he landed up in Hyderabad. The king of Hyderabad was the Nizam of Hyderabad then. So నిజాం గారు దర్బార్లో కూర్చుంటున్నారు, మరి ఫలక్నుమా ప్యాలెస్ లో అక్కడ ఆయన ఈ వాక్డ్ ఇన్ అండ్ సెడ్, I have come with this idea. ఎందుకంటే కన్స్ట్రక్ట్ యూనివర్సిటీ విచ్ విల్ బి యూస్ఫుల్ ఫర్ జనరేషన్స్ టుగెదర్ టు ఇంపార్ట్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్. కాబట్టి ఐ హర్డ్ యు ఆర్ ఎ వెరీ రిచ్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. ఇది కోహినూర్ డైమండ్ ఉంది. ఐ హర్డ్ యు ఆర్ ఎ వెరీ రిచ్ పర్సన్. సో ఇఫ్ యూ గివ్ మీ సంథింగ్, చందా ఇస్తే ఐ విల్ గో అండ్ దెన్ ఆ పనిలో ఉంటాను నేను అని చెప్పాను. నిజాం గారు ఆ రోజు చాలా మూడ్ బాగాలేదు. ఆయన చందా మీద కూర్చునే జవాబు. ఈయన మరి నేను అంత దూరం వారణాసి నుంచి ప్రయాణం చేసి వచ్చాను, నేను నువ్వు ఇస్తేనే ఇక్కడికి కలుగుతా, అదర్వైజ్ ఐఎమ్ సిట్టింగ్ ఆన్ భూక్ హర్తాల్, హంగర్ స్ట్రైక్ ఇన్ యువర్ దర్బార్ ఇట్సెల్ఫ్ అని అక్కడ కూర్చుండిపోయాడు. అది కూర్చుండిపోయేటప్పటికి ఈయనకి అర్థం కాలేదు. సరే, నిజాం గారికి కోపం ఇంకా పెరుగుతోంది. ఈయన మాత్రం అలాగే కూర్చొని హంగర్ స్ట్రైక్ లో ఉన్నాడు. ఈయన కోపం ఎంతవరకు పెరిగిపోయిందంటే నిజాం గారిని కోపం కట్టలు తెచ్చుకొని ఆయనకి వెంట్ అవుట్ ఆఫ్ కంట్రోల్. ఆయన చెప్పు తీసి ఆ చెప్పు మదన్ మోహన్ మాలవ్య గారి మీద విసిరేశారు. జరిగిన కథ ఏంటి? మరి ఎంతైనా చెప్పు విసిరేస్తే ఇన్సల్ట్ గా ఫీల్ అవ్వాలి కదా. మరి మదన్ మోహన్ మాలవ్య గారు ఇన్సల్ట్ గా ఫీల్ అవ్వలేదు. ఇమీడియట్ గా చెప్పు చేతిలో తీసుకున్నాడు. ఆయన తీసుకుని ఫలక్నుమా ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి చార్మినార్ దాటి మదీనా ఇప్పటికి కూడా ఉంది కదా, మదీనా వాజ్ ఎ వెరీ బిగ్ మార్కెట్ ఇన్ దోస్ డేస్. ఆ మార్కెట్ లోకి వెళ్ళి రాజు గారి చెప్పు వేలం పాట, నా పాట ఒక్కనా అని కొనుక్కాడు. మరి ఎంతైనా రాజు గారి చెప్పు కదా, అక్కడ ఉండే బిజినెస్ అందరూ దాంట్లో పార్టిసిపేట్ చేయడం మొదలు పెట్టారు. ఒక్కనా, 10 అణాలు, 100 అణాలు, 1000 అణాలు, ఆ విధంగా పెరుగుతూ పోయింది. దర్బార్లో కూర్చున్న నిజాం గారికి వేగుల ద్వారా వచ్చేది వార్త, ఇవాళ చెప్పు ఇది అంటారు ఆప్షన్ లేదని చెప్పి. ఇమీడియట్ గా ఆయన ఏమనుకున్నాడు, ఇమీడియట్ గా ఆయన దివాన్షి అకౌంటెంట్ ని పిలిచాడు, ఒక మూట కాయిన్స్ ఇచ్చాడు, వెళ్ళు పార్టిసిపేట్ ఇన్ ఆప్షన్ అండ్ దెన్ గెట్ బ్యాక్ మై చెప్పు అన్నాడు. He did the same thing, went and then ఆప్షన్ అయిపోయింది. ఆప్షన్ లో ఆ చెప్పు వెనక్కి వచ్చేసింది. ఆ మనీ ఏదైతే ఆప్షన్ లో వచ్చిందో దట్ ఈస్ యూటిలైజ్డ్ ఇన్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ బనారస్ హిందూ యూనివర్సిటీ. ఇది జరిగిన కాదు. ఎందుకు చెప్పాలంటే తెలివితేటలు ఉండడం కాదు, దాన్ని ఆచరణలో పెట్టాలి, మేనిఫెస్టెడ్. దిస్ ఇస్ మై మెసేజ్ టు స్టూడెంట్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ దెన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది teachers or correspondents and also the students for getting the best student award today. Thank you very much.